వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. ఇవాళ స్పెషల్ శారీస్ ఏంటంటే మనకి క్రష్ టిష్యూ వచ్చినాయి అనమాట. క్రష్ టిష్యూలో 2 టైప్స్ ఆఫ్ శారీస్ చూపిస్తా. ఫస్ట్ సెట్లో ఈ షిబోరి స్టైల్, నెక్స్ట్ స్టైల్ వేరే ఉంది, అది హాఫ్ అండ్ హాఫ్ లాగా ఉంటుంది. చూద్దాం. సో ఈ ఫస్ట్ సెట్లో వచ్చేసి మనకి ఈ లావెండర్, డార్క్ లావెండర్ కలర్, తర్వాత వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లావెండర్ అక్కడక్కడ షిబోరి స్టైల్ వస్తూ ఇక్కడ చిన్నగా వస్తుంది. ఈ బ్రాడ్గా వచ్చి చిన్నగా వచ్చి ఇక్కడ మాత్రం ఇంకా బ్రాడ్గా మంచిగా కనకాంబరం కలర్, ఇంకా వేరియస్ కలర్స్ ఉన్నాయి. దాంతోపాటు స్కాలప్ ఎండ్ అవుతుంది అనమాట. వాషబుల్ శారీసే, ఫస్ట్ టైమే డ్రై వాష్, ఫస్ట్ టైం కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంది. అండ్ దీని బ్లౌజ్ కొంచెం ఇలాగే ఉంది సిమిలర్గా. అది కాకుండా ఎలాబరేట్గా వర్క్ వచ్చింది, అదేంటో చూసుకుంటూ మాట్లాడతాం. ప్రైస్ 2200 ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ స్కిన్ టోన్ పైన మనకి పీచ్ కలర్ అనేది షిబోరి స్టైల్ వస్తుంది. ఫస్ట్ అయితే హైట్ చూడండి. ఎప్పుడైనా హైట్ సరిపడా లేకపోతే నేను మెన్షన్ చేస్తాను, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి స్కాలప్ ఉన్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా పట్టుకుంటే కూడా మీకు అన్ఈవెన్గా అనిపిస్తుంది, కానీ హైట్ సరిపడా ఉంది. ఈ స్కిన్ టోన్కి పీచ్ కలర్, లైట్ పీచ్ కలర్, రస్ట్ కలర్ లాగా ఉంది కదా, ఇది వస్తూ బ్లూ అనేది బాగా హైలైట్ అయింది ఎంబ్రాయిడరీలో. ఇట్లా ఎండ్ అవుతుంది పళ్ళు. దీనికి మెరూన్ కలర్ బ్లౌజ్, ఆ మెరూన్ కలర్ పైన ఈ బ్లూ ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ అయింది. సో సాఫ్ట్ సిల్క్ మెటీరియల్ బ్లౌజ్ కూడా. సో ఇదే బ్లౌజ్ యాప్ట్గా ఉంటుంది, మంచి కలర్ఫుల్ ఉంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంది. ఇంకొకటి ఒక్కసారి ఇది ఫాల్ కూడా ఇట్లా పడుతుంది అనమాట, బౌన్స్ ఏం అవ్వట్లేదు. ఇది చూస్తుంటే 1 2 3 4 ఇంకోటి పోయింది కూడా. ప్రాపర్గా 5 ప్లీట్స్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇదైతే ఇంకా శారీ బ్లౌజ్ కూడా ఉన్నందుకు మనకు ప్లీట్స్ అనేది ఎక్కువ వచ్చినాయి. నెక్స్ట్ లైట్ స్కై బ్లూ పైన బ్లూ కలర్, సో దీంట్లో స్కై బ్లూ అనేది బాగా అక్కడక్కడ ఎలివేట్ అయినా బ్లౌజ్ వచ్చే వరకు ఏంటంటే మనకి డార్క్ బాటిల్ గ్రీన్ వచ్చింది, కాంట్రాస్ట్ డార్క్ బాటిల్ గ్రీన్. దీని తర్వాత లైట్ బేబీ పింక్ పైన పింక్ కలర్ షిబోరి, స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ అది ఎలివేట్ అయింది ఎంబ్రాయిడరీలో. పళ్ళు మంచి మెజంతా పింక్ బ్లౌజ్ వచ్చింది. సో కలర్ చాయిస్ కూడా చాలా ఉంది కాబట్టి దానికి చూసుకొని ఎప్పుడైనా పర్చేస్ చేసే ముందే ఏదన్నా ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, పర్చేస్ చేసిన తర్వాత కాదు. ఇది లైట్ లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్. ఈ దానికి మంచి డార్క్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్. లాస్ట్ ఈ షేడెడ్ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ మస్టర్డ్ ఎల్లో. ఈ మస్టర్డ్ ఎల్లో ఇది బ్లౌజ్. అండ్ ఈ స్కాలప్ లాగానే స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటే బ్లౌజ్ అనేది కూడా బాగుంటుంది. సో ఇట్లా ఈ అన్ని న్యూ అరైవల్స్ కూడా డెఫినెట్లీ చెప్పగలుగుతాను, మార్కెట్ అంటే బయట ఉన్న దానికన్నా మన దగ్గర కంపేటివ్లీ తక్కువ ఉన్నాయి. ఇంత మంచి డిజైనర్ శారీ 3050 ఓన్లీ. కొందరు ఎక్కువ చెప్పి మళ్ళీ డిస్కౌంట్ లేకపోతే స్టార్టింగ్ డిస్కౌంట్ అంటారు, అదైతే నాకు అర్థం కాదు. అంటే స్టార్టింగ్ డిస్కౌంట్ అట్లీస్ట్ ప్రైస్ కోట్ చేసేది మనమే కదా. సో ప్రైస్ కోట్ చేసేటప్పుడు ఏంటంటే ఇది పర్టికులర్గా ఇది రీజనబుల్గా ఇద్దామని చెప్పేసి, కానీ ఫస్ట్ ఇవ్వడమే ఆఫ్టర్ డిస్కౌంట్ అంటారు. న్యూ అరైవల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎలా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత పోకపోతే, లేకపోతే మళ్ళీ రీస్టాక్ అయినా, లేకపోతే డిమాండ్ ఉన్నా, లేకపోతే వేరియస్ రీజన్స్ ఆ స్టాక్ ఉండడం, అప్పుడు మనం చేయడం వేరు. కానీ స్టార్టింగ్ అంటారు, అది ఎందుకు నాకైతే ఐడియా లేదు. బట్ మన దగ్గర ఏంటంటే జెన్యున్గా ఫస్ట్ టైమే రీజనబుల్ ప్రైస్ పెడితే అయిపోతుంది కదా. న్యూ ట్రెండీ శారీస్ మీకు ఇవ్వాలి, దట్టు రీజనబుల్గా ఇవ్వాలని. అంతేగాని ఈ శారీ వాల్యూ తగ్గించడము, క్వాలిటీ తగ్గించడము ఈ రెండు ఉండదు. దయచేసి అది గుర్తించండి. అండ్ ఫీడ్బ్యాక్ డెఫినెట్గా ఇవ్వండి, మాకు చాలా యూజ్ అయ్యేది ఒకటి ఫీడ్బ్యాకే. సో హానెస్ట్ ఫీడ్బ్యాక్ మీరు ఆఫ్టర్ రిసీవింగ్. ఇది ఇంత వర్త్ 4000 5000 వర్త్ ఉన్న శారీ 3050 రూపీస్ ఓన్లీ వర్త్. నేను చెప్పేది, నేను డిస్కౌంట్ ఇవ్వట్లేదు, ఉండడమే మన దగ్గర 3050. సో ఈ డిఫరెంట్ కలర్ ఆఫ్ గ్రీన్ కలర్ లైట్ షేడ్ డార్క్ షేడ్ వస్తూ, మళ్ళీ ఇక్కడ ఆనియన్ పింక్ లైట్ షేడ్ డార్క్ షేడ్ వస్తూ, ఈ ఎడ్జ్కి వచ్చేవరకు ఈ స్కాలప్ ఈ అటాచ్డ్ పీస్ పైన బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది. ఇంత డీటెయిల్డ్ ఎంబ్రాయిడరీ విత్ స్కాలప్ అండ్ ఈ కట్ వర్క్ మధ్యలో తెలుస్తుంది కదా ఈ అటాచ్ దాంట్లో. అండ్ చిన్న చిన్న పూలు ఈ పైన సైడ్ కింద సైడ్ సేమ్ ఇట్లానే ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, బ్రైట్గా మంచిగా. అంటే బ్రైట్ ఇన్ ద సెన్స్ ఇట్లా కలర్ఫుల్ అంటాను, బ్రైట్ కలర్స్గా చెప్పేది. ఇట్లా బ్లౌజ్ విషయానికి వస్తే కూడా మళ్ళీ 2 షేడ్స్ అనమాట. సో ఈ 2 షేడ్స్ దగ్గర చిన్న చిన్న పూలు, ఈ సమ్మర్లో ఇట్లాంటి చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, సటిల్ కలర్స్ మంచిగా అనిపిస్తుంది. సో ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి తీసుకోవడానికి దాంట్లో కూడా మళ్ళీ వర్క్. ఆ తర్వాత హ్యాండ్స్కి కూడా ఇది ఉంది కదా, హ్యాండ్స్కి కూడా ఇది వచ్చింది.
సో చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి శారీస్, డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. ఏ కలర్ ఉన్నా గ్రాప్ చేసుకొని అంత బాగున్నాయి. 3050 ఓన్లీ. ట్రాన్స్పరెంట్ లిటిల్ బిట్ మాత్రమే ఉంటుంది. క్రష్ టిష్యూ ఇది కూడా. ఒక్కసారి నేను హైట్ చూపిస్తా. ఓకే, సూపర్గా ఉంది. తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఈ కలర్ కాంబినేషన్ తర్వాత నెక్స్ట్ మనం తీసుకునేది గ్రే విత్ మస్టర్డ్ ఎల్లో. సో కమెంట్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, శారీస్ ఎట్లా ఉన్నాయి. చెప్పాను కదా, మదర్స్ డే ఈ వీక్ మొత్తం కూడా ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, ఇప్పుడైతే ఇంకా అద్భుతంగా ఉంది. బ్లౌజ్ షేడెడ్ది మనకి ఇది బ్లౌజ్, ఇది కంప్లీట్ బ్లౌజ్. ఇది కూడా డార్క్ ఆనియన్ పింక్, లైట్ ఆనియన్ పింక్, తర్వాత లైట్ గ్రీన్, ఆ తర్వాత డార్క్ గ్రీన్, ఆ తర్వాత సేమ్ అదే ప్యాటర్న్ పళ్ళు. బ్లౌజ్ ఈ కలర్ కాంబినేషన్ మనకి ఎలిఫెంట్ గ్రే, అది డార్క్ ఎలిఫెంట్ గ్రే, లైట్, ఆ తర్వాత పౌడర్ బ్లూ కూడా లైట్ పౌడర్ బ్లూ, డార్క్ పౌడర్ బ్లూ. సో ఈ కాంబినేషన్ పళ్ళు. బ్లౌజ్ ఇది లాస్ట్ ఈ పీస్. ఈ కాంబినేషన్లో ఈ డిఫరెంట్ గ్రీన్, దీని ఏమంటారు డార్క్ ఆలివ్ గ్రీన్ అని చెప్పొచ్చు. డార్క్ ఆలివ్ గ్రీన్, లైట్ ఆలివ్ గ్రీన్, ఆ తర్వాత లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్, ఈ కాంబినేషన్. ఇది లాస్ట్ దీంట్లో. సో వీళ్ళ శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అన్ని షేడెడ్ లాగా ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసుకునేటప్పుడు శారీ నెంబర్ అనేది కరెక్ట్గా రావాలి. ఏదైతే ఒంటి పైన వేసుకుంటానో అది కౌంట్ లాగా ఉంటుంది. నార్మల్గా నేను ఎప్పుడైనా హ్యాండ్లో పట్టుకున్నప్పుడు హ్యాండ్లోది కౌంట్ అన్నట్టు, వేసుకున్నది కాదు. సో అది చూసుకుంటే నాకు స్క్రీన్ షాట్ ఇవ్వండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.